కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే అవసరం మన అందరికీ ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు. ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11 సంవత్సరాలు అయింది. విభజన హామీలలో ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా, లేక పోలవరం అయినా, రాజధాని అయినా, కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అనన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్లి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు, ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు. మొన్న వచ్చారు, యోగా చేసి వెళ్ళిపోయారు. యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు 41 మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, మాకు పోలవరం 45 మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. వైసీపీ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో, రాజ్యసభలో ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యథావిధిగా 45 మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు. ఒక్కడికి దమ్ము లేకపోయింది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 83,000 కుటుంబాలకి R&R మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎలాగో మోసం చేస్తున్నారు. రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి, పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మనకు విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్తే ఈరోజు కనీసం రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు. ఎవరు అడిగారు వీళ్ళని అప్పులు? ఈ అప్పులన్నీ మన మీద, మన బిడ్డల మీద భారం పడుతుంది తెలిసి కూడా చంద్రబాబు గారు ఏమీ మాట్లాడటం లేదు. ఇక విశాఖ ప్రైవేటైజేషన్ అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మెడి మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. గత నెలలో కూడా 5,000 మంది ఉద్యోగాలను పీకేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మన రాష్ట్రంలో. ఉన్న నాయకులంతా, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా, తెలుగుదేశం చంద్రబాబు గారైనా, జనసేన అయినా, వీళ్ళందరూ కూడా అందరూ మోడీకి తొత్తుల్లా మారారు. అందరూ మోడీతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారైతే కూటమే కట్టేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు ఎలా జరుగుతుంది? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. విభజన హామీలలో అన్ని హామీలు నెరవేరుతాయి.